మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను పెడితే లక్ష్మీదేవి మీ ఇంటిలో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. మీ ఇంటిలో ధనానికి లోటు అనేది ఉండదు. మార్గశిర మంగళవారం రోజు ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. మనలో చాలామంది ఇంటిలో ధనం నిలవటం లేదని, దాచిపెట్టిన డబ్బు కూడా ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడిపోతూ ఉంటారు. ఎంత జీతం వచ్చినా ఇంటిలోని వారు ఎంతమంది కష్టపడ్డా డబ్బును పొదుపు చేయలేకపోతూ ఉన్నాము అని బాధపడిపోతూ ఉంటారు. అలా డబ్బు వచ్చి ఇలా ఖర్చు అయిపోతూ ఉందని, అప్పులు చేయవలసి వస్తుందని, ఇలా చాలా రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరు సంపాదించే సంపాదన రెట్టింపు అవ్వాలన్నా, మీ ఇంటిలో డబ్బు నిల్వ ఉండాలన్నా ఈ మూటను రేపు మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇలా ఈ మూటను పెట్టడం వల్ల మీ అనవసర ఖర్చులు తగ్గుతాయి. మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. మనం డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. ఇంటిలో డబ్బు నిలవటం లేదంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లేదని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై లేకపోవడానికి, మీ ఇంటిలో సరిగ్గా డబ్బు నిలవకపోవడానికి మీరే ప్రధాన కారణం. ఇంటిలో ఎవరికో ఒకరికి డబ్బు విలువ తెలిసి ఉండాలి. భార్యాభర్తలిద్దరూ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఎవరి సంపాదన వారిది, నా ఖర్చులు నాకు ఉంటాయి అనుకుంటే మాత్రం మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు నిలవదు. ఒకరి సంపాదన పక్కకు పెట్టి ఒకరి సంపాదనను ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఇంటిలో డబ్బు నిలుస్తుంది. డబ్బు ఉంటేనే బంధాలు నిలబడుతూ ఉంటాయి. ఈ కాలంలో డబ్బు వెనుక ప్రపంచం పరిగెడుతూ ఉంది. డబ్బు మనల్ని వెతుక్కుంటూ రావాలంటే లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనపై ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై, మన కుటుంబంపై ఉండాలంటే ఆ తల్లిని పూజిస్తే సరిపోదు. ఆ తల్లి మన ఇంటిలో స్థిరంగా ఉండడానికి మనం కొన్ని పనులను కూడా చేయాలి. అలాగే మీ ఇల్లు ధనధాన్యాలతో తొలతూగాలంటే రేపు మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఏం పట్టాలో కూడా తెలుసుకుందాము. మంగళవారం రోజు ఏం చెయ్యాలో తెలుసుకునే ముందు పాపాత్ముడు భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ భగవంతుడు ప్రసన్నమవుతాడా అవ్వడా అని తెలియజేసే కథను విందాం. చాలా కాలం కిందట ఒకసారి అకస్మాత్తుగా వానలు కరువైపోయాయి. వర్ష ఋతువు గడిచిన వాన చినుకు లేదు. భూమి ఎండిపోయింది. పంటలు ఎండిపోయాయి. తరువాతి సంవత్సరము కూడా పరిస్థితులు ఏమాత్రం మెరుగవ్వలేదు. కరువు కోరలు చాచి సంచరించటం మొదలుపెట్టింది. ఆకలి దప్పికలతో అలమటిస్తున్న ప్రజలు భవిష్యత్తులో ఇంకా ఏం రానున్నదో అని భయపడ్డారు. దేవుడు తమపై ఎందుకిలా ఆగ్రహిస్తున్నాడో తెలుసుకునేందుకు గాను వారంతా కూడా ఒక మహర్షిని ఆశ్రయించారు. ఆ మహర్షి కూడా స్వయంగా కరువు పరిస్థితిని చూసిన వాడు కావటంతో మంచి హృదయంతో ఆయన అనేక దినాల పాటు ఉపవాసం ఉండి ఎంతో భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. ఫలితంగా ఒకరోజు ఉదయం ఆకాశవాణి సూటిగా ఇలా పలికింది: పవిత్రమైన మీ అందరి మధ్య ఒక దుర్మార్గుడు ఉన్నాడు. స్వార్థం కొద్దీ అతను అనేక చెడు పనులు చేశాడు. అతడొక్కడి కారణంగా మీరందరూ కూడా ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నారు. అతను బహిరంగంగా అందరి ముందు తన తప్పులను ఒప్పుకోవాలి. అప్పటి వరకు ఈ శాపం తొలగిపోదు అని ఆకాశవాణి పలికింది. ఆ మాటలు విన్న ప్రజలందరిలోనూ నిశ్శబ్దం అలుముకున్నది. భగవంతుడికి కోపం తెప్పించిన ఆ దుర్మార్గుడెవరా అని అందరూ ఆలోచనలో పడ్డారు. కానీ తామే ఆ దుర్మార్గులం అని మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే భగవంతుడి క్రోధానికి కారణమైన ఆ దుర్మార్గుడికి మాత్రం తన ఆట కట్టిందన్న సంగతి అర్థమైపోయింది. తన తప్పుల్ని తాను ఇక బయట పెట్టక తప్పదు. అందువల్ల వాడు ఇంటికి పోయి ఒక గదిలో చాపపరుచుకుని కూర్చొని కళ్ళల్లో నీళ్లు ధారలు కట్టగా ప్రార్థించటం మొదలుపెట్టాడు. దేవుడా దయచూపు, బహిరంగంగా క్షమాపణ కోరటం ఒక్కదాన్ని మినహాయించు. అంత పరీక్షకు తట్టుకునే శక్తి నాకు లేదు. నేను పాపం చేసి సంపాదించిన ఒక్కొక్క పైసాను నిజాయితీగా ఎవరిది వాళ్లకు తిరిగి ఇచ్చేస్తాను. ప్రజలను దోచి కూడబెట్టిన సొమ్ముల్లో ఒక్క పైసాను కూడా నేను ఉంచుకోను. నేను అలా పంచేటప్పుడు అందరూ నా పాపాన్ని గుర్తిస్తారుగాక.
కానీ నా పాపాలను నాకుగా అందరి ముందు బహిర్గతం చెయ్యమని మాత్రం శాసించకు ప్రభు దయచూడు అని భగవంతుణ్ణి వేడుకున్నాడు. కొద్ది రోజుల్లో వానలు తిరిగి మొదలయ్యాయి. త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొన్నది. అయితే దేవుడు ఆదేశించిన విధంగా ఏ దుర్మార్గుడు తన తప్పుల్ని ఒప్పుకోకుండానే వానలు ఎలా మొదలయ్యాయి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువ ఆశ్చర్యానికి లోనైన మహర్షి దేవుడు నిర్దేశాన్ని కోరుతూ మళ్ళీ ప్రార్థనలో మునిగాడు. చివరికి కొన్ని దినాలకు భగవంతుడి సృష్టికరణ వెలువడింది. అవును, నీ సందేహం నాకు అర్థమయ్యింది. నేరస్తుడు నా ముందు నిలిచి తన తప్పుల్ని సంపూర్ణంగా అంగీకరించాడు. వాటిని బహిరంగంగా ఒప్పుకునేంత మానసిక స్థైర్యం అతనికి లేదు. కానీ తాను దోచిన సంపదనంతా ఎవరిది వాళ్లకు తిరిగి ఇచ్చేయాలని అతనికి నిజమైన సంకల్పం కలిగింది. అతని గాఢమైన ప్రార్థన నా హృదయాన్ని కూడా కరిగించింది. నిజమైన ప్రార్థన ఎంతటి దుర్మార్గుడి నుంచి వచ్చినా సరే దాన్ని నేను పట్టించుకోకుండా ఉండలేను. అందువల్ల నేను కరుణించి వానల్ని పంపాను. ఆ నేరస్తుడెవరో మీరందరూ కూడా సులభంగానే కనుగొనగలరు. కానీ మీరంతా కూడా అతన్ని క్షమించి అతని తప్పుల్ని మర్చిపోండి. క్రోధాన్ని మనసులో ఉంచుకొని ప్రతీకారం కోరుకునే కంటే కరుణతో క్షమించటం మంచిది అని ఆకాశవాణి ద్వారా భగవంతుడు ప్రజలకు చెప్పాడు. దాంతో ప్రజలందరూ ఎలాంటి క్రోధ భావాలు లేకుండా సంతోషంగా జీవించసాగారు. ఇక వీడియోలోకి వస్తే, రేపు మార్గశిర మంగళవారం. ఆడవారు తలకు స్నానం చేశాక మంచి బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోండి. ఈ మార్గశిర మంగళవారాలు లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అమ్మవారి పటాన్ని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక పసుపు లేదా ఎరుపు రంగు క్లాతును తీసుకోండి. ఆ క్లాతుకు 4 వైపులా బొట్లు పెట్టండి. ఇప్పుడు ఆ క్లాత్ మధ్యలో కొంచెం గల్లులుప్పును కూడా వేయండి. ముందు గల్లులుప్పుడు మీ చేతిలోనికి తీసుకొని మీ ఇంటిలో ఉన్న సమస్యలు చెప్పుకోండి. కుటుంబ సమస్యలు, ఆస్తి, డబ్బు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఏవి ఉంటే అవి చెప్పుకోండి. ఇప్పుడు 2 యాలకులను మీ చేత్తో పట్టుకొని, తల్లి, మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు. మా ఇంటిని వదిలి వెళ్ళకు. మా ఇంటిలో డబ్బు, ఆనందము ఉండేలాగా చూడు అని చెప్పుకొని ఆ యాలకులను కూడా ఆ క్లాతులో వేయండి. లక్ష్మీదేవితో పాటు ఆ క్లాతును కూడా పూజించండి. అంటే లక్ష్మీదేవికి పువ్వులు సమర్పిస్తే ఆ క్లాతులో ఒక పువ్వును పెట్టండి. లక్ష్మీదేవి పటానికి అక్షింతలతో పూజ చేస్తే కొన్ని అక్షింతలను ఆ క్లాతులో వేయాలి. దీపము, ధూపము, హారతి చూపించాలి. ఇప్పుడు ఆ క్లాతును మూటకట్టి మీ చేతులతో పట్టుకొని మీ సంకల్పం మరొక్కసారి చెప్పుకోండి. ఆ మూటను లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి ఉంచాలి. ఉప్పు మరియు యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని మూటకట్టి పూజగదిలో ఉంచటం వల్ల లక్ష్మీదేవి చాలా త్వరగా మీ పూజలకు ఆకర్షితురాలవుతుంది. ఆ మూటను 1 నెల రోజుల వరకు పూజగదిలో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు లక్ష్మీదేవికి ఆ మూటకు పూజ చేయాలి. లేదా కనీసం ఈ మార్గశిర మంగళవారాలైనా సరే ఆ మూటకు ప్రత్యేకంగా పూజ చేయండి. ఇలా మూటకు పూజ చేయటం వల్ల వాటిల్లో ఉన్న ఉప్పుకు, యాలకులకు బలం పెరుగుతుంది. ఇవి మీ ఇంటిలో ధనం నిలవడానికి సహాయం చేస్తాయి. మీకు మరియు మీ ఇంటికి డబ్బును ఆకర్షించేలాగా ఈ వస్తువులు చేస్తాయి. మీ సంపాదన పెరగటంతో పాటు మీరు అనుకున్నట్లుగా డబ్బును పోగు చేస్తారు. 1 నెల రోజుల తర్వాత ఆ మూటను తీసి పారే నీటిలో పడవేయాలి. చెత్త వేసే ప్రదేశంలో అస్సలు వేయకూడదు. పారే నీటిలోనే వేయాలి. ఉప్పు, యాలకులు పాడవవు కాబట్టి వీటిని ఎన్ని రోజులైనా సరే పూజగదిలో ఉంచుకోవచ్చు. మీరు బయట ప్రాంతాలకు ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ సరస్సులు, చెరువులు, కాలువలు ఏవైనా ఉంటే అక్కడైనా సరే ఈ మూటను పడేయవచ్చు. ఇలా ఈ మూటను పడేసి నమస్కారం చేసుకోండి. పారే నీటిలోనే పడవేయాలి. మీకు దగ్గరలో ఎక్కడ పారే నీరు లేకపోతే మీరు ఎక్కడికైనా ప్రయాణం అయ్యే చోట నీరు ఉంటే అక్కడ ఈ మూటను పడేయండి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది. మీ ఇంటిపై ఉన్న ఏడుపులు పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా ఉంటుంది. ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. ఉప్పు, యాలకులు మన ఇంటిలోనే ఉంటాయి.
వాటితో ఈ పరిహారం చేస్తే 100కు 100% ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి. మంగళవారం రోజు తాటి ఆకుతో ఇలా చేస్తే చాలు, మీ దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, బాధలు పోతాయి. ఈ పరిహారాన్ని పగటిపూట చేయాలి. ఈ పరిహారం చేస్తే ఒక్క రాత్రిలోనే మీరు మార్పులు చూస్తారు. తాటాకుతో ఈ పరిహారం చేయటం వలన చక్కటి ఫలితం వస్తుంది. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. చాలామంది తీవ్రమైన సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసి రాదు. చేసే ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు. సంపాదన అనేది పెరగదు. దీని వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వచ్చే సంపాదన అస్సలు ఇంట్లో ఖర్చులకు సరిపోదు. ఇలాంటి సమస్యలు ఉన్నవారందరూ కూడా మంగళవారం రోజు తప్పక ఈ తాటి ఆకు పరిహారాన్ని చెయ్యండి. మంగళవారం అంటే అమ్మవారికి మరియు ఆంజనేయ స్వామి వారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. ఎక్కువగా కష్టాలు పడేవారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. అలాగే అమ్మవారిని భక్తిగా పూజిస్తే ధనానికి లోటు ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా ఆంజనేయ స్వామి వారిని లేదా అమ్మవారిని పూజించిన తర్వాత తాటి ఆకుతో ఒక పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది. మీకు జీవితంలో తిరగనేదే ఉండదని పండితులు అంటూ ఉన్నారు. తాటి ఆకు పరిహారం గురించి తంత్రశాస్త్రంలో చెప్పారు. తంత్రశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం జీవ బ్రహ్మైక్యం. ఉపనిషత్తుల సిద్ధాంతమే ఇది. కానీ ఉపనిషత్తులు ఎక్కువగా జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నవి, శక్తిని ఆధారం చేసుకున్నవే తంత్రశాస్త్రములు. ఈ తంత్రశాస్త్రమును రహస్య భాషలో రాశారు. ఈ భాషను సంధ్యా భాష అంటారు. సంధ్య వేళల్లో చీకటి వెలుగు రెండూ ఉన్నట్టు సంధ్య భాషకు 2 అర్థాలు ఉన్నాయి. తెలిసిన వారు చదివితే ఒక అర్థం, తెలియని వారు చదివితే ఒక అర్థం వచ్చేలాగా ఇది లిఖించబడింది. ఈ తంత్రశాస్త్రంలో ఒక తాటాకు పరిహారం చెప్పారు. ఈ పరిహారం మంగళవారం చేయాలి. మంగళవారం రోజు ముందుగా ఒక తాటి ఆకును తీసుకొని చిన్న పడవలాగా చేసుకోవాలి. తాటి ఆకుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వం తాటి ఆకుల మీదే తాళపత్రాలు రాసేవారు. తాటి ఆకులనే అమ్మవారు చెవులకు ధరిస్తారు. తాటి ఆకులో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. తాటి ఆకులకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశేషం ఉంది. ఇంతటి అద్భుతమైన తాటి ఆకుకు మన కష్టాలను తొలగించి కనకవర్షం కురిపించే శక్తి ఉంది. ఆ శక్తిని మనం పొందాలంటే మంగళవారం రోజు తాటి ఆకుతో పడవను తయారు చేయాలి. ఆ పడవను కుదిరితే ఆకర్షణీయంగా డెకరేట్ చేయండి. తర్వాత ఆ పడవను మీ ఇంట్లో హాల్లో అందరికీ కనిపించే చోట లేదా మీ ఆఫీస్లో అందరికీ కనిపించే చోట పెట్టుకోండి. మంగళవారం పగటిపూట మాత్రమే ఇదంతా చేయాలి. ఇలా చేయటం వలన నరదృష్టి, దరిద్రమంతా కూడా పోయి కోటీశ్వరులవుతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. చేసే పనుల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. మంగళవారం రోజు తప్పక ఈ తాటి ఆకు పరిహారాన్ని చెయ్యండి. మంగళవారం అంటే అమ్మవారికి మరియు ఆంజనేయ స్వామి వారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు తాటి ఆకుతో ఈ పరిహారం చేసి మీ సమస్యలను తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి.